బాబాయ్ ఈ పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో చూసాం ఓడిపోయిన దగ్గర నుంచి కూడా బోడే ప్రసాద్ గారు జనాల్లో ఉన్నారనేది కొంతమంది వాదన. ఇప్పుడు ఎక్కడో పెడం నుంచి వచ్చిన జోగి రమేష్ గారు ఈయనకి పోటీ అని చెప్పేసి మొన్న ఈయనకి టికెట్ ఇస్తేనే స్వీట్లు పెంచుకున్నారు వాళ్ళంతా కూడా. అంటే ఏదో వాళ్ళు గెలిచేస్తామనే ఒక ఎలా ఉందంటారు పెనమలూరు నియోజకవర్గ పరిస్థితి ఏంటి? ఇదివరకు లాగా ఏదో దోపిడీ చేసి దొంగల్లాగా దౌర్జన్యం చేసి గెలవచ్చు అనుకుంటున్నారు. ఈసారి ఆ ఆటలు సాగ వాళ్ళకి. ఎందుకని అంటారు? వాళ్ళు ఏం సాధించారని వాళ్ళు కొట్టేయాలండి. కాదు అమరావతి ఏమైనా పూర్తి చేశారని, లేదా పోలవరం ఏమన్నా వాటర్ పొల్లిపోతున్నాయా, డొర్లిపోతున్నాయని, దేనికని ఓటేయాలా? జోగి రమేష్కి లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కొడతాకి వెళ్ళాడని ఓటేయాలా? దేనికి వేయాలి ప్రజలు? ఆ మంత్రి పదవి ఊడిపోతే అంతా మామూలే, ఉండ 4 రోజులే. ఆయనకి ఇక్కడ కనీసం డిపాజిట్లు వస్తాయిలే కానీ బోడే ప్రసాద్ గారు 40-50 వేల మెజార్టీతో గెలుపుతారు. కానీ సార్ అంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ చెప్పుకునేది ఏంటంటే ఏదో మేము డబ్బులు ఇచ్చేసాం అకౌంట్లో నేరుగా వెళ్ళిపోయినాయి అని చెప్పి, అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఏదో స్థలాలు ఇచ్చాం ఈ వాళ్ళే వేస్తారు ఓట్లు అని అనుకుంటున్నారు తప్ప మీరన్నట్టుగా పోలవరమో లేకపోతే అభివృద్ధో లేకపోతే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా నేను అమరావతిని బాగు చేస్తా ఇవన్నీ కూడా జనాల ఆలోచనలో లేవంటారా? వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఈ కేసులు అయ్యి అని అంటున్నారు కదా, రేపు 28వ తారీఖు నుంచి మొదలు పెడతారు. వాళ్ళు కూడా ఏం వదిలిపెట్టరు. ఈ జోగి రమేష్ని గద్దె దింపేస్తారు, ఏం ఉంచదు. జోగి రమేష్ అన్న కూడా అసలు ఇక్కడ గెలవడం, పెడంలో చేసినట్టు ఇక్కడ చేద్దాం కుదరదు. పెడంలో ఏదో చేసాడు, మరి అక్కడే నిలబడొచ్చుగా, ఇక్కడ దాకా ఎందుకండి? అక్కడే నిలబడొచ్చు, ఇక్కడ దాకా ఎందుకు రావాలి? ఆయన అసలు క్యాండిడేట్లు ఎందుకు లేరు? బొచ్చుడు క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు దొంగల క్యాండిడేట్లు బొచ్చుడు ఉన్నారు. క్యాండిడేట్లు ఏం లేక కాదు. ఏంటంటే దొంగలు ఏంటంటే ఆ ఊరు ఈ ఊరు పంచుకుందాం, ఒకసారి ఆ ఊళ్ళోకి వెళ్ళి ఒకసారి ఈ ఊళ్ళోకి వెళ్ళి మనం పంచుకుంటే అది మంచివాళ్ళు అనుకుంటారని అది జనంలో నాటికిపోయి ఉందా. ఈసారి వైఎస్ఆర్ పార్టీ కుప్పకూలిపోద్ది. సో ఓవరాల్గా సార్ 4.5 సంవత్సరాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సొంత చెల్లెలు చెప్తుంది, మా అన్నని నమ్మబాకండి, ఆయన అలాంటి వాడు, ఈ రోజున రాష్ట్రం అధోగతి పాలైపోయిందని షర్మిల గారు చెప్తున్నారు. సొంత బాబాయ్ కూతురు నా తండ్రి హత్య కేసులో నిందితులను కాపాడుతుంది మా అన్న లాంటి వాడు కోటైబాకండి అని ఆమె చెప్తుంది. మరి ఇంట్లో వాళ్ళే నమ్మనప్పుడు రాష్ట్రం మొత్తం నన్ను నమ్ముతుంది అని ఆయన ఎలా చెప్పగలుగుతున్నారు? ఊరికి పైకి ఎలాగే చెబుతాడండి. మేకపోతే గాంభీరం, మేకపోతే ఏం చేద్దా? పుడుతాకి వెళ్దామని చూసొద్దా? పొడవలేదు సింహం ముందు పొడుచుద్దా? ఇది అంతే. సొంత చెల్లెలు చెప్తుంటే జనం ఎలా నమ్ముతారండి? అంత కాన్ఫిడెంట్ గా నేను వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని ఎలా చెప్పగలుగుతాను? వైజాగ్ లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ గంజాయి ఈ స్ట్రిప్లు వస్తాయి కదా, ఇది రుచికొండ పైన కూర్చుంటే అవన్నీ కనపడతాయి. సముద్రం మొత్తం కనపడద్దా? ఏ వస్తున్నాయో సిప్పులు, ఆ సిప్పుల్లో ఏ గంజాయి వస్తుందో లేదా ఏం వస్తుందో చూసుకుంటాకి ఆయన రుచికొండ మీద చేరాడు. అంతేగాని ఈ పరిపాలన చేస్తా కదా. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది అదే కదా, చూసుకుంటా ఉంటాడు, వెళ్ళినప్పుడల్లా చూసుకుంటా ఉంటాడు, అంతే. ఏమి లేదు అక్కడ, చేసేది ఏమి లేదు. 3 రాజధానులు అన్నాడు, లేదు. పోలవరం అన్నాడు 2021 పూర్తి చేస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, నిషేధం అసలు వాటర్ లేక పారిపోతుంది. ఆయన చేసిందండి ఏమీ లేదు. యువతలకి అసలు ఏమి చిన్న పనికాడ లేదు. ఇసుక దందా తప్ప ఏమీ లేదు, చేసింది ఏమి లేదు. ఏమి ఇన్ని తెలిసి కూడా ఇంకా ప్రజల్లో ఏదో మభ్య పెట్టింది, మనం అంటే మీరు వెళ్ళి చెప్పండి మనకు ఓట్లు వేస్తారు అంటే ఈ రోజు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు కానివ్వండి లేకపోతే వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కానివ్వండి, పరిశ్రమలు లేక ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నా కూడా ఇంకా మనం ఏదో చేసేసామంటే ఎలా సార్? ఏమి లేదండి. బాగా ప్యూర్ ఫ్యామిలీ ఏంటంటే ఈ చదువులు ఈ ఉద్యోగాలు చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇచ్చే 18,000 ఆ 5,000 ఆ 2,000 కాసిపడి అలా చేస్తున్నారు. అంతేకాని మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అందరూ తెలుసుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈసారి గద్దె ఎక్కేది లేదు, కంపల్సరీ దింపేస్తారు. మా బోడే ప్రసాద్ గారు కంపల్సరీ 40-50 వేలు మెజార్టీతో గెలుస్తారు. బాగా అసలు సమస్య లేదు. ఆయన 40-50 వేలు మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే మాకు ఎప్పుడు అనుకూలంగా ఉంటారు. ఆయన స్థానికంగా ఉన్న వ్యక్తి. ఓడిపోయిన తెల్లారి పొద్దున్న వెళ్ళి అందరిని పలకరించి వచ్చాడు బోడే ప్రసాద్ గారు. అందరిని పలకరించాడు, అంతేగాని ఇంటికాడ ఏం కూర్చోలేదు. మరి ఇలాంటి వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి, అంటే ఒక స్థానిక వార్డు మెంబర్ గా జనాలకు పరిచయమైన వ్యక్తి 2019లో ఎందుకు ఓడిపోయాడు అంటారు? ఓడిపోయాడంటే వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ మనిషి ఒక్కసారి అనేటప్పటికి జనం నమ్మారు, నమ్మి ఓటేశారు అంతే. లేదా ఆయన వాడిపోవాల్సిన మనిషి కాదు. వాడిపోయినా గెలిచినా ఎప్పుడు ఒకే రకంగా చేస్తాడు ఆయన బోడే ప్రసాద్ గారు. అంత మంచి వ్యక్తి. కంపల్సరీ 40-50 వేల మెజార్టీతో బోడే ప్రసాద్ గారు జెండా ఎగరేస్తాడు.
ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంత సమస్యలు లేదు. సార్ అంటే ఎవరికి స్థానికత ఉందంటారు? ఎవరి వల్ల ఇక్కడ గతంలో మేలు జరిగినా లేకపోతే రేపు భవిష్యత్తులో జరిగినా ఏమంటారు? ఇక్కడ పోటీ ఎవరు? బోడే ప్రసాద్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకని సార్? అంతకుముందు బాగా పనిచేశాడు. ఉం. అంతకుముందు ఎమ్మెల్యే చేసినప్పుడు ఉం. ఓడిపోయిన తర్వాత కూడా ఊర్లో తిరిగి అన్ని సమాచారాలు అన్ని కనుక్కున్నాడు. ఉం. అంతా బాగా చేశాడు. ఉం. ఈసారి సీటు కూడా కన్ఫామ్ అని మాకు ఉం. బాగా. కానీ సార్ ఇంత గతంలో చూస్తే రాజకీయాలు ఏ రాజకీయాలు కూడా ఇంత దారుణంగా లేకపోతే ఇంత ఒత్తిడిగా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడమో ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా ఈ పరిస్థితి ఉంది? లేదండి, ఆ. ఒక జగన్ ఉన్నప్పుడే ఇంత ఘోరంగా ఉంది. ఉం. రౌడీ రాజ్యం అయిపోయిందండి. మరి నేను ఉన్నాను విన్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి, కులాలు చూడడం పార్టీలు చూడడం అన్నారు కదా. ఒకసారి చేశాడుగా, మళ్ళీ అట్లా ఇస్తాం. అసలు తెలిసినోడైతే ఆడికి ఓటే కూడా నాకు తెలిసి. ఉం. అది. అంటే ఒకసారి ఇచ్చారు కాబట్టి రెండోసారి కూడా ఇవ్వండి అంటున్నారు. అసలు ఇష్టమే తప్పు చేసాము అనుకుంటున్నారు అందరూ. ఉం. ఒక ఛాన్స్ ఇచ్చే తప్పు తప్పు చేసాం అనుకుంటారు. ఓవరాల్ గా అయితే తెలుగుదేశం పార్టీకి రావాలి. రావాలి, అంటే మార్పు కావాలనుకుంటున్నారు. మార్పు కావాలి. రైట్.